అందరికీ నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. కాకాని గోవర్ధన్ రెడ్డి ఈయన పేరు వింటే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటంటే కోర్టు దొంగ అనే పేరు గుర్తొస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన కాకాని గోవర్ధన్ రెడ్డి గారు 64 కళల్లో ఒకటైనటువంటి చోరకళని చాలా అద్భుతంగా ప్రదర్శించి అడ్డంగా దొరికిపోయారు అన్నమాట. కోర్టుల్లో ఆయనకు సంబంధించినటువంటి కేసులకు సంబంధించి ఫైల్స్ ఉన్నాయి. ఆ ఫైల్స్ని దొంగలించడానికి ఒక దొంగను ఏర్పాటు చేశాడు. వాడు ఆ ఫైల్స్ను దొంగలించి అడ్డంగా దొరికిపోయాడు. దొరికిపోయిన తర్వాత వాళ్ళు ఏం చెప్పారు అంటే, ఏం చేద్దామని లోపలికి పోయినారు అంటే, కుక్కదరం ఉంది కాబట్టి లోపలికి పోయినాను అని చెప్పేసి అడ్డగోలుగా మాట్లాడి అడ్డంగా దొరికిపోయారు. ఫైనల్గా ఆ కేసుకి సంబంధించినటువంటి ఫైల్స్ మిస్సింగ్ అయినాయి. ఇక ఈ కాకాని గోవర్ధన్ రెడ్డి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అరెస్టు నుంచి తప్పించుకోవడం కోసం అని చెప్పేసి సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగిందనమాట, ముందస్తు బెయిల్ కోసం. కానీ అక్కడ సుప్రీంకోర్టు కాకాని గోవర్ధన్ రెడ్డికి పెద్ద షాక్ ఇచ్చింది. అతను వేసుకున్నటువంటి ఆ ముందస్తు బెయిల్ పిటిషన్ని కొట్టేసింది. అసలు విషయం ఏంటంటే, ఈ కాకాని గోవర్ధన్ రెడ్డి క్వాజా ఖనిజం అక్రమంగా తవ్వుకుని ఇష్టం వచ్చినట్టు దోపిడీలకు పాల్పడ్డాడు. సో దాని మీద కేసులు పెట్టడం జరిగింది కూటమి ప్రభుత్వం. ఇక నన్ను అరెస్ట్ చేసి జైలుకు పంపుతారు అని భయపడినటువంటి ఈ కాకాని గోవర్ధన్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగిందనమాట. ముందస్తు బెయిల్ కోసం ఆయన దాఖలు చేసుకున్నటువంటి పిటిషన్ని సుప్రీంకోర్టు కొట్టేసింది. ఎందుకు అంటే, ఆయన వేసుకున్నటువంటి పిటిషన్లో తనపై ఉన్నటువంటి పాత కేసుల వివరాలను చెప్పకుండా పిటిషన్ వేయడం జరిగింది. అందుకే ఆ పిటిషన్ని కొట్టేసి దాంతోపాటు కాకాని గోవర్ధన్ రెడ్డి మీద ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు. ఇక ఈ కేసులోనే కాకాని గోవర్ధన్ రెడ్డి విచారణకు హాజరవ్వకుండా తప్పించుకొని తిరుగుతూ ఉండేటటువంటి పరిస్థితి అనమాట. ఇప్పటికే ఈ కాకాని గోవర్ధన్ రెడ్డి మీద పలు రకాల క్రిమినల్ కేసులు ఉన్నాయండి. కానీ ఆయన గారు మాత్రం పిటిషన్లో తన మీద ఏ కేసులు లేవని రాసుకున్నారు అని చెప్పేసి ప్రభుత్వం తరఫు లాయర్ ధర్మాసనం ముందు చెప్పడం జరిగింది. దాంతో ధర్మాసనం ఆ పిటిషన్ని కొట్టేయడం కూడా జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లందరికీ జైలు యాత్రలకు టైం దగ్గర పడింది. సో వైసీపీలో గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారిని చూసుకొని విచ్చలవిడిగా దోపిడీలకు దారుణాలకు పాల్పడినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరంతా ఒక 2 జతలు బట్టలు సర్దుకొని రెడీగా ఉంటే చాలా బెటర్. ఎందుకంటే మీ అంతులేని అవినీతి గురించి దేశంలో ఉన్నటువంటి అన్ని న్యాయస్థానాలు ఒక్కసారి ఆలోచించడం మొదలుపెట్టాయి. మీరు ఏ కోర్టుకు వెళ్ళినా కూడా మీకు ఉపశమనం లభించేటటువంటి అవకాశాలు అయితే చాలా తక్కువగా ఉన్నాయి. చాలా అంటే చాలా తక్కువగా ఉన్నాయి. కాబట్టి వృధా ప్రయాసాలన్నీ మానేసి ఒక 2 జతలు, ఒక టవలు, ఒక పేస్టు, ఒక బ్రష్ అన్నీ కలిపి మూట కట్టుకొని రెడీగా ఉండండి. ఎందుకంటే జైళ్ళల్లో బ్యాగులు గట్రా అలో చెయ్యరు, మూట కట్టుకొని తీసుకొని పోవాలి. కాబట్టి ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ.